మాదిగ సామాజిక వర్గానికి మందకృష్ణ మాదిగ కీలకమైనటువంటి పిలిపిచ్చారు. 2-3 రోజుల్లో సిద్ధంగా ఉండండి, ఏమైనా జరగచ్చు అన్నటువంటి. మాదిగ శంకారావంతో పాటుగా రకరకాలైన కార్యక్రమాలు వరుసగా నిర్వహిస్తూ రేవంత్ సర్కార్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తూ, ఎందుకంటే తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ తీర్పు అమలు చేసే బాధ్యత అక్కడ ఖచ్చితంగా ఉంది అన్నటువంటి ఒత్తిడి చేసుకొస్తున్నారు. అది పదే పదే పిలుపునిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే 2 గ్రూపులుగా ఈ మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మాటల తూటాలు విసురుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రెషర్ మరింత బిల్డప్ చేయడం కోసం భారీ యాజిటేషన్, అది ఏ క్షణంలోనైనా సరే సచివాలయం ముట్టడంటారా, అసెంబ్లీ ముట్టడంటారా, రేవంత్ ఇంటిని ముట్టడంటారా, ఒక రకంగా చెప్పాలంటే రాడికల్ యాజిటేషన్స్లో సిద్ధాస్తుడైనటువంటి మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుతో ఇప్పుడు అప్రమత్తం అవడం పోలీసులు వంతైంది.